మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో గత 5 సంవత్సరాల్లో 13 మంది కార్మికులు అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన మనకు తెలిసిందే. ఆ 13 మంది కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్ కింద వాళ్ళని నియమించాలని కాసి ప్రజా సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ ఉద్యమ బాటలో భాగంగా ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, వాటి గురించి మనము ఇక్కడ ఉన్న నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు మీరు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది? ఇవాళ మున్సిపల్ పరిధిలో పనిచేసి మరణించినటువంటి 13 మంది కుటుంబ సభ్యులకు మానవ దృక్పథంతో అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి గౌరవనీయులు కౌన్సిల్ సభ్యులకు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, వినతి పత్రం ప్రయత్నం చేయడం సందర్భంలోనే కౌన్సిల్లో పోనీకోకున్నట్టు పోలీసు వారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా మొత్తం కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న నేపథ్యం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అడ్డుకున్న సందర్భంలో మాకేమి ఇబ్బంది ఏం లేదు, కానీ గత 5 ఏళ్ళ నుంచి వీళ్ళని మభ్యపెట్టినటువంటి యొక్క ఉద్యోగాలు ఇవ్వకోకున్నట్టు మసిపోసి మాడిగేసే పద్ధతిలో కమిషనర్ పూర్తిగా ఆ పద్ధతులు ఆడడం బాధకరం. ఎందుకంటే కౌన్సిల్లో కూడా సాక్షాత్ మున్సిపల్ కమిషనర్ గారే డైవర్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని. సభ్యులకి ఏం చెప్పారు, మన పని అయిపోయింది, మొత్తం వచ్చేస్తున్నాయి, ఇంకా అయిపోయింది, ఇచ్చేస్తున్నాం, 10 రోజుల్లో ఫైల్ అయిపోయిందని చెప్పారు. అంటే ఇది మొత్తం కూడా అబద్ధంగా మేము భావిస్తున్నాం. కలెక్టర్ గారు, గవర్నీయులు కలెక్టర్ గారే అప్రూవల్ చేసి 10 రోజులుగా వస్తున్నా కనీసం ఆ ఫైల్ ఒక అడుగైన దూరం కదిలిందా లేదని చెప్పి మేము అడుగుతున్నాం. అడిగే సందర్భంలోనే ఒక వారంలో మీకు ఉద్యోగస్తులు చెప్పాము, ఉద్యోగాలు కాకుండా 10 రోజులు దాటి 10 రోజులుగా వస్తుంది, ఇప్పటి వరకు కూడా కాలేకపోవడం ఒకటైతే కౌన్సిల్ సభ్యులందరూ కూడా డైవర్ట్ పొలిటిషియన్ మాదిరిగా మాట్లాడడం అనేది కమిషనర్ తగదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా 13 మంది కుటుంబ సభ్యులు వీధిన పడుకోకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత కమిషనర్ పైన ఉంది. మేము ఎంతసేపు ఉన్నా కమిషనర్ గారిని గట్టిగా అడుగుతాం. పొలిటికల్ విషయం మాకు సంబంధం లేదు, ఎందుకంటే మా వారితో పని చేయించుకునేది మున్సిపల్ కమిషనర్. కాబట్టి మున్సిపల్ కమిషనర్ని మేము గట్టిగా అడుగుతాం, మేము పోట్లాడతాం. హక్కు మాకుంది కాబట్టి కమిషనర్ గారే మేము ఆయనతో విన్నవించుకుంటాం, విజ్ఞప్తి చేసుకున్నా ఆ ఫైల్ కదిలించేటట్టు కూడా మేము కమిషనర్ పైన ఒత్తిడి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కౌన్సిల్ సభ్యులను డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకు మీరు పోలీసులతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది? పోలీసుకు సంబంధించి మేము ప్రతి ఒక్క గౌరవ సభ్యులకు కూడా ఒక్కొరికి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి చేతులు తీసుకుని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం చేసిన సందర్భంలోనే కౌన్సిల్ హాల్లో పోవడానికి మీకు అవకాశం లేదని చెప్పి పోలీసు వారు మమ్మల్ని అక్కడనే ఆపడం జరిగింది. ఆపిన సందర్భంగా కనీసం లోపల 1 రూపాయి అయినా ఇచ్చేస్తామన్నా కూడా కౌన్సిల్ని మొత్తం కూడా వాళ్ళు వాయిదేసి కాసి మొత్తం కూడా బాయ్కాట్ చేసే పద్ధతిలో వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్న తరుణంలోనే ఇది కరెక్ట్ కాదు సార్, మాకు అవకాశం ఇవ్వండి, పోలీసు వారు సహకరించాలి, మేము కౌన్సిల్ సభ్యులకు కనీసం విమరాణమైన వినతి పత్రమైన ఇస్తామని చెప్పే సందర్భంలో మాట్లాడడం జరిగింది. మొన్ననే కమిషనర్ గారు వారం లోపు మీ నియామకాలు జరుగుతాయని చెప్పారు. ఇలాంటి సమయంలో మీరు వెళ్ళి అలా చేయడం మంచిది అంటారా? అంటే 5 ఏళ్ళ కాలం మాట మొత్తం కూడా 10 రోజుల్లో వస్తుంది, 15 రోజుల్లో వస్తుంది, నెలలో వస్తుంది, సంవత్సరంలో వస్తుంది, అదిగో ఫైల్ ఆడికి పోయింది, ఫైల్ ఈటికి పోయిందని చెప్పి 5 ఏళ్ళ కాలంలో మొత్తం కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. కాబట్టి ఆయన మాట మీద మాకు సంపూర్ణంగా నమ్మకం లేదు. నమ్మకం లేనంత సమక్షంలోనే అక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేలా జరిగింది మొత్తం అని చెప్పి ఒక కాన్సెప్ట్తోనే అక్కడికి పోవడం జరిగింది. కాబట్టి ఈయన పైన 5 ఏళ్ళ నుంచి మాకు నమ్మకం లేనందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం జరిగింది. మేము పోరాటం చేసే తప్ప మా సమస్యలు మేము పరిష్కరించుకోలేమంటున్నారు ఇక్కడ ఉన్న నాయకులు. కెమెరా పర్సన్ షానుతో మునుస్వామి, సుమన్ టీవీ, ఎమ్మిగనూరు.